అమెరికా యుద్ధ విమానంపై రష్యా దాడి చేసింది. అమెరికా F-16 యుద్ధ విమానాన్ని రష్యా కూల్చివేసింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది కూడా. యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్లో కూల్చివేసినట్లుగా రష్యా కమాండర్ వెల్లడించారు. S-300 ఎయిర్ డిఫెన్స్ ఉపయోగించి యుద్ధ విమానాన్ని కూల్చివేశామంటూ ప్రకటించారు. F-16 యుద్ధ విమానాన్ని కొట్టడం అసాధ్యమేవి కాదు అంటూ ఆ కమాండర్ కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్కు F-16 యుద్ధ విమానాలను అమెరికా ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి దాడులు చేసుకుంటున్న తరుణంలో F-16 యుద్ధ విమానాన్ని మేము కూల్చేశామంటూ రష్యా ప్రకటించడం ఖచ్చితంగా అమెరికాకి చాలా నష్టాన్ని కలిగించే విషయం, చాలా తీవ్రమైనటువంటి పెయిన్ని కలిగించే విషయం. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం ఏ ఆపరేషన్ తర్వాత అయినా సరే చాలా రిపీటెడ్గా అమెరికా చెప్పే ఒక మాట, ట్రంప్ చెప్పే ఒక మాట, వీ హ్యావ్ ద బెస్ట్ military in the world, we have best army, air force, navy in the world, no one can defeat us, we have best equipment in the world అని సహజంగా చెప్తూ ఉంటారు. అయితే నికోలస్ మదురోని ఎత్తుకొచ్చిన తర్వాత కూడా ట్రంప్ చెప్పిన మాట ఇదే, we have best army in the world, no one can defeat us, మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ చాలా బెస్ట్ ఎక్విప్మెంట్, we have the best equipment in the world అంటూ చెప్పాడు. అంటే మా దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా గొప్పవి, ఫైటర్స్ జెట్స్ చాలా గొప్పవి, మా దగ్గర ఉన్న టెక్నాలజీ చాలా గొప్పది, మా గన్స్ చాలా గొప్పవి అని చెప్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఆల్వేస్ నెగిటివ్ అబౌట్ రష్యన్స్ టెక్నాలజీ ఆల్సో. ఎందుకంటే భారతదేశం లాంటి దేశాలు రష్యా దగ్గర నుంచి ఫైటర్ జెట్స్ని కానీ లేదంటే S-400 వ్యవస్థలు లాంటివి కొనడం అమెరికాకి నచ్చడంలా. ఎందుకు, వాళ్ళ దగ్గర మాత్రమే కొనుక్కోవాలని చెప్పి. సో అలా వరల్డ్ వైడ్గా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ట్రంప్, వరల్డ్ వైడ్గా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. వెనిజులా అధ్యక్షుడిని పట్టుకొచ్చిన తర్వాత కూడా ఇంటర్నేషనల్ మీడియా ముందు ట్రంప్ మార్కెటింగ్ చేసుకున్నాడు. అఫ్కోర్స్ అమెరికాకి అతిపెద్ద మార్కెట్ కూడా వెపన్స్ మార్కెటే. వెపన్స్ అండ్ ఈ వార్ఫేర్ టెక్నాలజీని అమ్ముకునేటువంటి అతిపెద్ద మార్కెట్ ఉంది ప్రపంచంలో అన్ని దేశాలకి, మన చుట్టూ ఉన్నటువంటి దేశాలకి, ఇంక్లూడింగ్ భారతదేశంతో సహా. భారతదేశం ఇప్పుడు రష్యాతో కొంత ట్రాన్సాక్షన్స్ పెంచుకున్న తర్వాత అమెరికాతో కొన్ని తగ్గించుకుంది. అంతకు ముందు వరకు ఏది కావాలన్నా అమెరికా మీద డిపెండ్ అవ్వాల్సిందే. ప్రపంచం అంతా అమెరికా దగ్గర నుంచి ఆయుధాలు కొనాల్సిందే, ఫైటర్ జెట్స్ కొనాల్సిందే, బాంబ్స్ కొనాల్సిందే, ఏది కావాలన్నా వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలి. ఏదైనా దేశం ఒకవేళ ఏమీ కొనకపోతే ఆ దేశానికి ఏదో ఒక సమస్యను సృష్టించి, ఆ దేశానికి ఏదో ఒక యుద్ధాన్ని సృష్టించి అప్పుడు వాళ్ళకి అవసరం అయ్యేలా చేసి మళ్ళీ వాళ్ళకే అమ్ముతూ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ వి నో. మనకు తెలిసిందే ఇదంతా, అమెరికా చరిత్ర మనకు తెలియదేం కాదు. సో దిస్ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ బిగ్ నెగిటివ్ స్టేట్మెంట్ ఫర్ అమెరికా. రష్యా చేసినటువంటి ఈ స్టేట్మెంట్, వీళ్ళేమి కేవలం ఏదో నోటుకొచ్చింది మాట్లాడలేదు, ఇట్ హ్యాపెండ్ అంటూ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. S-300 సిస్టమ్ని మనం S-400 మనం ఉపయోగించాం. మొన్న పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో చాలా విజయవంతంగా ఉపయోగించాం. వాళ్ళ ఫైటర్ జెట్స్ కానీ, వాళ్ళ డ్రోన్స్ కానీ, వాళ్ళ మిజైల్స్ కానీ ఒక్కటి కూడా బోర్డర్ని క్రాస్ చేసి రాలేని పరిస్థితి. వచ్చినటువంటి కొద్ది డ్రోన్స్ మాత్రం ఎక్కడో బోర్డర్లో పడిపోయాయి, ఖాళీ ప్లేసుల్లో పడ్డాయే తప్ప ప్రజలకి ఎక్కడ నష్టం చేయలేకపోయారు. మన దగ్గర ఉన్నటువంటి S-400 వ్యవస్థ ద్వారా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతని మనం మన బోర్డర్లో ఏర్పాటు చేసుకోగలిగాం. నౌ ఇప్పుడు S-300 సిస్టమ్ని ఉపయోగించి మేము F-16 యుద్ధ విమానాన్ని, అమెరికా F-16 యుద్ధ విమానాన్ని మేము కూల్చేసామంటూ రష్యా చెప్పడం అనేది అమెరికాకి మింగుడు పడని, ఎస్పెషల్లీ ప్రపంచంలో మా అంత గొప్ప శక్తి ఇంకెవరూ లేదు, మా అంత గొప్ప ఎక్విప్మెంట్ ఇంకెక్కడా లేదని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ట్రంప్ చెప్తున్న టైంలో మేము S-300ను ఉపయోగించామని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. జరిగిన ఆపరేషన్ని కూడా వాళ్ళ కమాండర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏమని, మేము ఫైటర్ జెట్స్ని కూల్చేద్దామని ప్లాన్ చేసుకున్నాం ఈ యుద్ధంలో, దాంట్లో భాగంగా మేము 2 మిజైల్స్ని ఉపయోగించాము. ఈ S-300 ఉపయోగించి 2 మిజైల్స్ని వదిలాము. ఒకటి ముందు డ్యామేజ్ చేయగలిగింది F-16ని, రెండోది పూర్తిగా పని ముగించేయగలిగింది. జస్ట్ ఏదో ఒక పక్షిలాగా నేలకి రాలిపోయింది. నిన్న మొన్నటి వరకు F-16ని ఎవరు కూల్చలేరని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అన్ని మిగతా ఫ్లైట్స్ లాగానే, మిగతా ఫైటర్ జెట్స్ లాగానే, మిగతా క్రాఫ్ట్స్ లాగానే అది కూడా కూలిపోయింది. ఇట్స్ నథింగ్ స్పెషల్ అంటూ ఆ కమాండర్ కామెంట్ చేశాడు. యాజ్ ఇట్ ఈస్గా అతను చేసినటువంటి కామెంట్స్ ఇవే.
ఎలా కూల్చేశారు, ఆ తర్వాత ఏం చెప్పాడు అనే దానికి సంబంధించి యాజ్ ఇట్ ఈస్గా అతను చేసినటువంటి కామెంట్స్ ఇవి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అమెరికా. ఇప్పుడు అమెరికా చాలా ప్యానిక్ అవుతుంది ఖచ్చితంగా. ట్రంప్ చాలా ప్యానిక్ అయిపోతాడు. ఇదేంటి, ప్రపంచంలో మా అంత గొప్ప ఫైటర్ జెట్స్ ఎక్కడా లేవని మించి. ఈవెన్ మీకు మరొక ఎగ్జాంపుల్ కూడా మీరు చూడొచ్చు. F-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్కి ఇచ్చిన తర్వాత కనీసం పాకిస్తాన్ యుద్ధంలో ఆ విమానాలు ఉపయోగించడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అమెరికా. ఎందుకంటే ఒకవేళ ఆ యుద్ధ విమానాలని కనుక ఎవరైనా కూల్చివేస్తే అప్పుడు అంటే పాకిస్తాన్ దగ్గర అంత నైపుణ్యం ఉండదు, అంత స్కిల్ ఉండదు పాకిస్తాన్ పైలట్స్ దగ్గర. సో వాళ్ళు కనుక వాటిని సరిగా డీల్ చేయలేకనో లేదంటే భారతదేశం లాంటి దేశాలు వాటిని కూల్చేయగలిగితే సో అమెరికా ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ ఫెయిల్ అయింది అన్న పేరు వస్తుంది. కాబట్టి మేము వాటిని యుద్ధాల్లో మీరు ఉపయోగించకూడదు అని చెప్పి పాకిస్తాన్కి ఒక రూల్ పెట్టారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దోస్ ఫైటర్ జెట్స్. కానీ ఉక్రెయిన్ ఇప్పుడు యూజ్ చేయగలుగుతుంది. యుద్ధంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతోంది. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉండేటువంటి నివాసం మీద ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్స్ అటాక్ చేయడంతో పరిస్థితి చాలా సీరియస్గా మారిపోయింది. ఆ నెక్స్ట్ మళ్ళీ రష్యా చేసినటువంటి అటాక్లో అనేక మంది 100 మందికి పైగా ఉక్రెయిన్ సోల్జర్స్ కానీ అక్కడ పీపుల్ కానీ ప్రాణాలు కోల్పోయారు. అండ్ చాలా మిజైల్స్ని ఉపయోగించారు వాళ్ళు. మనం చూసాం దిస్ వాల్నట్ ట్రీ అనేటువంటి వాల్నట్ ట్రీ అనే పదం అలాంటి ఒక మీనింగ్ వచ్చేటువంటి పేరుతో వాళ్ళు కొన్ని ఉపయోగించారు, కొన్ని సరికొత్త వెపన్స్ని వాళ్ళు ఉపయోగించారు. సో వాటి ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళకి నష్టం చేయడం జరిగింది ఉక్రెయిన్కి. సో ఇలాంటి టైంలో మళ్ళీ ఉక్రెయిన్ దాడి చేయడం మొదలుపెట్టింది రష్యా మీద. ఇప్పుడు యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ దగ్గర ఆల్మోస్ట్ 60 వరకు F-1 ఫైటర్ జెట్స్ ఉన్నాయి, F-16 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఈ F-16 ఫైటర్ జెట్స్ని కొన్నిటిని ఇప్పుడు ఉక్రెయిన్ ఉపయోగిస్తుంది. ఉక్రెయిన్ ఫైటర్ జెట్స్ని రష్యా కూల్చివేసింది. అంటే అమెరికా ఫైటర్ జెట్స్ అయినటువంటి F-16ని ఉక్రెయిన్ పైలట్స్ డ్రైవ్ చేస్తుండగా రష్యా కూల్చివేసింది విత్ S-300. సో దిస్ ఈజ్ వెరీ బిగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ రష్యా. చాలా క్లియర్గా చెప్తున్నారు, మేము దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి మా దగ్గర, మేము వాటిని కూడా చూపిస్తాం ప్రపంచానికి అంటూ చెప్పారు. కానీ ఇమ్మీడియట్గా అతను చేసినటువంటి కామెంట్ దీనికి సంబంధించి చాలా పెద్ద చర్చ అయిపోయింది. ఇప్పుడు అమెరికా కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తాడు అనేది చాలా కీలకమైనటువంటి అంశం. S-400 వేస్ట్ అని, భారతదేశం రష్యా దగ్గర నుంచి ఆయుధాలు కొనుక్కొని వేస్ట్ అని చెప్పి మాట్లాడాడు మొన్నటి వరకు ట్రంప్. మరి ఇప్పుడు ఏం మాట్లాడగలుగుతాడు? వాళ్ళ F-16 యుద్ధ విమానాలు కూలిపోతే ఏం చేయగలుగుతాడు ఇప్పుడు? అంటే ప్రపంచంలో వాళ్ళ దగ్గర తప్ప